మన శరీరంలో జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసా? మనం ఫుడ్‌ని తీసుకున్న తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్ ఆ ఫుడ్‌ని ఎలా మనకు అవసరమైన ఎనర్జీగా మారుస్తుందో, అసలు లోపల ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అసలు జీర్ణ వ్యవస్థ అంటే ఏమిటి? జీర్ణ వ్యవస్థ అనేది మనం తినే ఆహారాన్ని కార్బోహైడ్రేట్లు గాను, ప్రోటీన్స్ గాను, ఫ్యాట్స్ గాను, విటమిన్స్ అండ్ మినరల్ వంటి పోషకాలుగా బ్రేక్ డౌన్ చేసే ఆర్గాన్స్ గ్రూప్ లాంటిది. ఈ పోషకాలు మన రక్తంలో కలిసిపోయి మనకు శక్తిని ఇవ్వడానికి, అలాగే పెరుగుదలకు సహాయపడతాయి. మరియు కణజాల మరమ్మత్తు చేయడానికి కూడా ఈ జీర్ణ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. స్టెప్ బై స్టెప్ ఈ డైజెస్టివ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నోరు, మౌత్. మన కడుపులోకి ప్రవేశించడానికి ముందుగానే జీర్ణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫుడ్ కోసం ఎదురు చూడడంలోనూ, లాలాజలం ఉత్పత్తిని ప్రేరేపించడంలోనూ, మన జీర్ణ వ్యవస్థను సిద్ధం చేయడంలో మన మెదడు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఫుడ్ని చూడగానే మన నోట్లో లాలాజలం అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ లాలాజలంలో కార్బోహైడ్రేట్స్ను బ్రేక్ డౌన్ చేసే ఎంజైమ్స్ ఉంటాయి. మనము ఫుడ్ని నమిలి తినడం వల్ల ఆహారం అనేది మృదువుగా మరియు సులభంగా మింగేలా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అన్నవాహిక, ఎస్పాగస్. ఈ అన్నవాహిక నుండి కడుపులోకి తిన్న ఆహారం ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు కడుపు ఆమ్లాలు మరియు డైజెస్టివ్ ఎంజైమ్స్ వంటివి ఆహారాన్ని మందపాటి ద్రవంగా, చిన్న అణువులుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియకు మనం తిన్నదానిపై ఆధారపడి 30 నిమిషాల నుండి చాలా గంటల వరకు పట్టవచ్చు. ఆ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగు. ఇది డైజెషన్కి అలాగే అబ్జార్ప్షన్కి మెయిన్ ప్లేస్ అనమాట. ఈ చిన్న ప్రేగులో కాలేయం నుండి క్లోమం మరియు ప్యాంక్రియాస్ నుంచి ఎంజైమ్ల వరకు ప్రోటీన్స్ మరియు పిండి పదార్థాలను జీర్ణం చేయడంలో ఈ చిన్న ప్రేగు సహాయపడుతుంది. న్యూట్రియంట్స్ అనేవి ఈ చిన్న పేగు గోడల ద్వారా రక్త ప్రవాహంలోకి అబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లివర్, గాల్ బ్లాడర్ అండ్ ప్యాంక్రియాస్. ఇవి డైజెషన్కి ఎంతగానో ఉపయోగపడతాయి. లివర్ ఫ్యాట్స్ని జీర్ణం చేయడానికి పిత్తాన్ని చేస్తుంది. అలాగే గాల్ బ్లాడర్, ఈ గాల్ బ్లాడర్ స్టోర్ చేసిన ప్యాన్క్రియాస్ని విడుదల చేస్తూ ఉంటుంది. ప్యాన్క్రియాస్ ఏమో జీర్ణక్రియ మరియు రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ఎంజైమ్స్ మరియు ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్. వాటర్ని అబ్జార్ప్షన్కి అలాగే వేస్ట్ ప్రాసెసింగ్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పెద్ద పేగు నీరు మరియు ఖనిజాలను గ్రహిస్తూ ఉంటుంది, ఘన వ్యర్థాలను ఏర్పరుస్తూ ఉంటుంది. ఈ పెద్ద ప్రేగులో మలం అనేది ఏర్పడుతూ ఉంటుంది. లాస్ట్గా రెక్టమ్ అండ్ అనస్. మలం అనేది ఈ రెక్టంలో స్టోర్ అయ్యి రెడీ అయిన తర్వాత ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది. మలం విడుదలకు సిద్ధంగా ఉండే వరకు ఈ రెక్టంలో స్టోర్ చేయబడుతుంది. ఈ స్టోర్ చేయబడిన మలాన్ని అనస్ ద్వారా బాడీ నుంచి బయటకు పంపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.